10 ఏళ్ల ప్రభుత్వం పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ నెత్తి మీద ఏది పెట్టిపోయిందంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఇంకా అప్పట్లే ఉంది. అది ఎవరు తీరుస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు తీరుస్తున్నారు. ఆ అప్పు ప్రతి ఏడాదికి 60,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్లో పోతుందన్నమాట. అందుకొరకే సంక్షేమ పథకాలన్నా వాళ్ళే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కష్టపడి మన కొరకు చేస్తున్నారు అన్నమాట. ఫ్రీ బస్ సర్వీసు 7,000 కోట్ల రూపాయలు, సన్న బియ్యము 15,000 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇండ్లు 22,000 కోట్ల రూపాయలు. ఇంత అప్పున్న తల తాకటి పెట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కొరకి, హరిజన గిరిజన ప్రజల కొరకి డబ్బు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నారన్నమాట. ఈ మధ్యలో వచ్చిన సిపిఐ పార్టీ, 2 ఏళ్ల నుంచి వచ్చిన సిపిఐ పార్టీ మనం మద్దతు ఇచ్చి గెలిపించాం. ఇది కాంగ్రెస్ కంచుకోట అయినా వారికి ఇచ్చి మనం గెలిపించాం. న్యాయంగా వాళ్ళు ఏం చేయాలి? సర్పంచ్ పోస్టులు, డివిజన్ పోస్టులు మనకి ఇవ్వాలి. ఆ రోజు స్టేజ్ పైన కూడా అదే చెప్పారు, 70% మీరే తీసుకోండి. ఆయన అట్లా చేయలేదన్నమాట. ఇంకో విషయం చెప్తున్నా, కార్పొరేషన్లో డబ్బు రావాలన్నా ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వాలి. డిప్యూటీ సీఎం ఎవరు? ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు? భట్టి గారు. వారి దగ్గర శాఖ ఏంది? ఫైనాన్స్ శాఖ. అంటే డబ్బు అక్కడి నుంచి రావాలి. ఇందిరమ్మ ఇండ్లు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇవ్వాలి. భూమికి సంబంధించిన పట్టాలు గిట్టాలు అన్నీ ఎవరు ఇవ్వాలి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా పెద్దలు తుమ్మల గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ తుమ్మల గారు ఉన్నారు. ఫర్టిలైజర్స్ ఏమి దానికి సంబంధించిన అన్ని తుమ్మల గారు ఇవ్వాలి. మరి ఇక్కడ ఇంకెవరు ఇవ్వాలా? వేరే పార్టీకి ఎందుకు ఆలోచిస్తున్నారు? నచ్చ చెప్పండి. పక్కింటి వాళ్ళని కూడా మీరు నచ్చ చెప్పాలి, బతిలాడుకోండి. బానో తనిత గారు ప్రతి ఇంటికి పోయి వీళ్ళందరూ మీ దేవుళ్ళు విన్నారా? వీళ్ళందరూ మీ దేవుళ్ళు. తీసుకొచ్చే బాధ్యత మీ అందరిదని చెప్తున్నాను అనమాట. మీరు గెలిచినాక కూడా వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళకే పని చేయాలి మీరు. విన్నారా? కష్టపడి అందరింటికి పోయి బతిలాడుకొని ఓట్లు వేయించుకోండి. మిత్రులారా, మీరు నమ్మొద్దు, సిపిఐ మాటలు నమ్మొద్దు. పనులు కావు. ఇప్పుడే చెప్తున్నా, ఫండ్స్ రానియరు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తొందరగా రావు. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, డబ్బు ఇచ్చేది వాళ్ళే. ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకొరకే ఇప్పుడు మాత్రం మనం పొరపాటు చేసి సిపిఐని గెలిపిస్తే 5 ఏళ్ళు మనం కష్టపడవలసి వస్తుంది. 5 ఏళ్ళు కష్టపడవలసి వస్తుంది. ఇంత కష్టపడి వాళ్ళని గెలిపిస్తే, ఎమ్మెల్యేని గెలిపిస్తే మనకు ఇది ఇబ్బందులు మనం పడుతున్నాం అన్నమాట. అందుకొరకే సిపిఎం బలపరిచిన క్యాండిడేట్ భానుత అనిత గారికి వేసి కాంగ్రెస్ గుర్తుపై, చేతి గుర్తుపై గెలిపియగలరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. బతుకుల్లో చేయుతనిచ్చి వెలుగులు పంచిన పున్నమి చంద్రునివో, అక్రమ కేసులను ఎదిరించిన అర్జునుడవు నువ్వేలే. అవినీతి రక్కసి చిట్ట తిన పేదల లీడరువో, కార్యకర్తలే బలమంటూ సాగిన నీ పయనం. మంత్రిగా మాకు ప్రగతి చూపిన విలువలే ఆదర్శం. సంక్షేమాల పచ్చని పొడుగే అన్నో సీనన్నా, ధర్మకుడవే పొంగులేటి సీనన్నా.
నమస్తే. కవర్ చేసిన